ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకు చూపిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తున్నాను. చాలామంది జీవితాల్లో దేవుని వాక్యాన్ని వినడానికి లేక దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి మాకు సమయం లేదు అనేటువంటి వారిని చాలామంది చూస్తున్నాం. కానీ మనము వాక్యాన్ని వినడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగజేయ దలంచగా ఎఫ్రాయిము దోషమును సోమ్రేను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసం చేసెదరు, కొల్లగాండ్రై లోపలికి చొరబడుదురు, బందిపోటు దొంగలై బయట దోచుకుందరు. ప్రియమైన దేవుడి మిట్లారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో దేవుడు ఒక వ్యక్తి గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క దోషాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా మట్టుకు మన జీవితాల్లో నాలో ఏ పాపం లేదు, నాలో ఏ దోషం లేదు, నేను నీతిగా ఉన్నాను, దేవుని బిడ్డగా బ్రతుకుతున్నానని మనలో మనం సమర్థించుకుంటూ చాలాసార్లు దేవుని దృష్టికి దోషభరితమైన జీవితాలు జీవించిన వారిగా మనం ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఎఫ్రాయిం గురించి మాట్లాడుతూ, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు అనగానే మనకు వెంటనే ఏం గుర్తొస్తుందంటే దేవుని ప్రజలని గుర్తొస్తుంది కదా. దేవుని ప్రజలని చెప్పబడి ఇశ్రాయేలు వారికి స్వస్థత కలగకుండా ఎవరి దోషము ఎవరి అపరాధము అడ్డుగా ఉన్నదంట? ఎఫ్రాయిం యొక్క దోషము, ఎఫ్రాయిం యొక్క చెడుతనము అడ్డుగా ఉన్నదన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో దేవుడు స్వస్థత ఇవ్వకపోవడానికి, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు బాగు చేయకపోవడానికి ఆ ఇంటిలో వారైనా కావచ్చు, లేక కుటుంబంలో ఉన్న వారు ఎవరైనా కావచ్చు, కారకులు ఖచ్చితంగా ఉంటారు. ఇది మనం గమనించాలి. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగజేయ దలంచగా ఎఫ్రాయిము దోషము సోమ్రేని యొక్క చెడుతనము బయలుపరచబడుతుంది అన్నాడు. అంటే చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఒక కుటుంబానికి మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఎవరైనా సరైన రీతిగా లేకపోతే, అయిష్టంగా లేకపోతే, మనకు ఇబ్బందికరంగా అనిపించినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ మేలు చేయడానికి ఇష్టం అనిపిస్తుందా చెప్పండి? అనిపించదు అసలు. ఆ ఒక్క వ్యక్తిని బట్టే ఆ ఇంట్లోకి అడుగు కూడా పెట్టడానికి ఇష్టం ఉండదు. అవునా కదా? కాబట్టి దేవుడు కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు జనమైనటువంటి నా ప్రజలకి స్వస్థత కలగాలని నేను ఆశపడి చేయాలనుకుంటున్నాను, కానీ ఈ లోపల ఎఫ్రాయిం యొక్క దోషము అడ్డుగా వచ్చింది అన్నాడు. వాస్తవంగా ఎఫ్రాయిం ఎవరు అంటే మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో గమనిస్తే తెలుస్తుంది. ఎఫ్రాయిం ఎవరంటే ఆదికాండము 41వ అధ్యాయము 51 నుంచి చదువుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయము 50 నుంచి 52 వచనాలు. కరువు సంవత్సరం రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓని యొక్క యాజకుడైన పోతిఫెర కుమార్తెయగు అసేనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్టు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. తర్వాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాను. ఇక్కడ చదువుకున్న వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటంటే, యోసేపునకు 2 కుమారులు పుట్టారు. ఆ 2 కుమారులలో రెండవ కుమారుడు ఎఫ్రాయిం, మొదటి కుమారుడు మనష్షే. మనష్షే అనగా మరచుట. సమస్త బాధను వేదనను, వాళ్ళ అన్నదమ్ములు కష్టపెట్టిన పరిస్థితులు, పోతిఫరు భార్య చేసిన తప్పిదాన్ని బట్టి, తీసుకుపోయి అన్యాయంగా జైల్లో వేసిన కారణాన్ని బట్టి ఈ నిందలు అన్నిటినీ ఆయన తలంచుకుంటూ, ఇలాంటి పరిస్థితులలో, ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో దేవుడు నన్ను విడిపించాడు అనే సంగతిని గుర్తించి మొదటి కుమారుడికేమో మనష్షే అని పేరు పెట్టాడు. రెండవ కుమారునికి ఏమో ఈ దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు, నన్ను ఫలింపజేశాడు అని చెప్పేసి ఉద్దేశంతో ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. మొత్తానికి యోసేపు యొక్క కుమారులు అనగానే ఎంతగా అనిపిస్తుందంటే ప్రజలకి, యోసేపు ఎంత భక్తి గలవాడో తన పిల్లలు కూడా అంతే భక్తి కలిగి ఉంటారనుకుంటారు. అంతేనా?
సామాజికంగా మనం ఆలోచన చేస్తే, భౌతికంగా, సామాజికంగా, లేక లోకరీతిగా మనం ఆలోచన చేస్తే, లేక ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే, పాస్టర్ అనగానే పాస్టర్ పిల్లలు బాగుంటారనుకుంటారు. విశ్వాసి అనగానే విశ్వాసి పిల్లలు చాలా బాగుంటారనుకుంటారు. కానీ వాళ్ళంత దరిద్రంగా ఇంకెవరు ఉండరు. వాళ్ళు చాలా దేవునికి వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేస్తూ ఉంటారు. పాస్టర్ అయితే కావచ్చు, కానీ పాస్టర్ పిల్లలు పాస్టర్ గారు కదా. విశ్వాస అయితే కావచ్చు, విశ్వాస పిల్లలు విశ్వాసులు ఎట్లా అవుతారు? వాళ్ళ వ్యక్తిగత జీవితంలో యేసు ప్రభువు నమ్ముకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందినప్పుడే వారు దేవుని పిల్లలు అవుతారు. ఒక దైవజనుడి పిల్లలైనంత మాత్రాన క్రైస్తవులు కారు. ఒక విశ్వాసి అయినంత మాత్రాన వారి పిల్లలు విశ్వాసులు కారు. అందుకనే ఈ విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడి ప్రజలని ఇశ్రాయేలుకి స్వస్థత కలగకుండడానికి అడ్డంగా ఎవరి దోషం నిలబడిందంట? ఎఫ్రాయిము యొక్క దోషము నిలబడింది. ఏంటి ఎఫ్రాయిము యొక్క దోషము అని అంటే, హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాటను మనం గమనించాలి. మనం చదువుకున్న వాక్య భాగం ఏదంతా కూడా హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం మరొకసారి నేను చదువుతున్నాను, గమనించండి. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలగజేయ దలంసగా ఎఫ్రాయిము దోషమును సోంబ్రేను చెడుతనమును బయలుపరుచున్నది. జనులు మోసము అభ్యాసం చేసేదరు, కొల్లగాండ్రై లోపలికి చొరబడుదురు, బందిపోటు దొంగలై బయట దోచుకొందురు. చూడండి, చెడుతనం కనపడుతుందంట దేవునికి. ఒక వ్యక్తి జీవితంలో స్వస్థత కావాలనుకుంటే మంచిదే, కానీ ఆ స్వస్థతకి ముందుగా దేవుణ్ణి అడుగుతుంటాం, స్వస్థత కావాలి, బాగు కావాలి, దీవించాలని. ఆ దీవించడానికి ముందుగా, స్వస్థత పరచడానికి ముందుగా మన దోషం ఏమైనా ఉందా అని ప్రభు దగ్గర ఒప్పుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ దేవుని ప్రజలు స్వస్థపరచడానికి ఎఫ్రాయిం యొక్క దోషము లేక చెడుతనం ఏంటి అంటే, మోసమును అభ్యాసం చేశారంట. ఏం చేశారు? మోసం. అభ్యాసం అంటే ఏంటి తెలుసా? తెలియని దానిని బాగా నేర్చుకోవటం, రాని దానిని బాగా. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు రాసేటప్పుడు, వాళ్ళు రాసినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళని రుద్దమంటారు కదా. అట్లాగే పలుకుతూ రుద్దమంటారు. అంటే అభ్యాసం అంటే నాలుకకు అది నోరు తిరగాలి. అభ్యాసం చేస్తూ దాన్ని రాయమని చెప్పేసి అంటారు కదా. అభ్యాసం అంటే ఒక మాట చెప్పంటే ఎక్సర్సైజ్ అని కూడా చెప్పొచ్చు మనం. కాబట్టి ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మనకు వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఎఫ్రాయిము లేక దేవుని ప్రజలని ఇశ్రాయేలులు వారి జీవితాల్లో నిజంగా మోసం అభ్యాసం చేసుకుంటున్నారంట. ఎదుటి వారిది దోచుకుంటూ ఉన్నారంట. అది దేవుని కనపడినటువంటి దోషం, అది దేవుని కనపడినటువంటి నేరంగా కనపడుతుంది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట మనం చూడవచ్చు. సత్యము పలకక ప్రతివాడును తన పొరుగువానిని వంచును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుతూ ఉన్నారంట. చూడండి, దేవుని ప్రజలని చెప్పబడేటువంటి వారి జీవితాల్లో అబద్ధాలను ఏం చేస్తారంట? అభ్యాసం చేసుకుంటున్నారంట. వారి నాలుకకు అభ్యాసం, నోరు తిరగని వాటిని కూడా నోరు తిరిగేటట్టుగా చేసుకుంటున్నారు. అబద్ధాలు అబద్ధాలు. లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మనుషులు అబద్ధాలు ఆడుతున్నారు. ఈవెన్ విశ్వాస అయిన అట్లాగే ఉన్నాడు, అవిశ్వాసులు అట్లనే ఉన్నారు, లోకస్తులు అలాగే ఉన్నారు. చిన్నదానికి అబద్ధం. ఇప్పుడు మరీ ఎక్కువైపోయిన అబద్ధాలు దేంట్లో? సెల్ ఫోన్లో. ఎవరినైనా కదిలించండి, అబద్ధమే చెప్తుంటారు. ఎవరు కూడా నిజం చెప్పట్లేదు. ఒకవేళ నిజం చెప్తున్నారు అంటే వారు ఎవరైనా దేవుడు వారి లోపల ఉంటే తప్ప నిజం చెప్పలేరు. అబద్ధమునకు జనకుడు అపవాదైన సాతానుడు కదా. కాబట్టి అపవాదైన సాతాను యొక్క అబద్ధాన్ని అభ్యాసం చేసుకుంటున్న ఎఫ్రాయిమును బట్టి తన ప్రజలైనటువంటి వారికి స్వస్థత లేకుండా ఉంది అనే సంగతిని దేవుడు జ్ఞాపకం చేసి, ఇదే వారి యొక్క చెడుతనం. ఇంకొకటి చూడండి, చెడుతనం అందులోనే హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను. ఎఫ్రాయిమీలు వ్యభిచార క్రియలు అభ్యాసం చేసేదరు, ఇశ్రాయేలు వారు తమ్మును అపవిత్రపరుచుకునేదరు అంటున్నాడు. చూడండి, అంటే వీళ్ళు వ్యభిచార క్రియలు చేస్తూ ఉన్నారంట. వ్యభిచార క్రియలు అభ్యాసం చేసుకుంటున్నారు, అబద్ధాలు అభ్యాసం చేసుకుంటున్నారు. అందుకోసమే ఎఫ్రాయిము నీ దోషము నాకు అడ్డుగా వచ్చింది, నిన్ను బట్టి నేను నా ప్రజలను బాగు చేయలేకపోతున్నానని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మాట్లాడుతూ, మీ నీతిని బట్టి మీరేమి ఇక్కడికి రాలేదమ్మా, మీ యొక్క భక్తిని బట్టి మీరేమో కానాను దేశానికి, ఐగుప్తు నుంచి రాలేదు. ఇక్కడ మీకంటే ముందుగా ఉన్నటువంటి కానాను ప్రజలు చెడుతనం చేస్తున్నారు, దేవునికి ఆయాసకరమైన బ్రతుకు బ్రతుకుతున్నారు, చెడుతనాన్ని అభ్యాసం చేసుకుంటూ వారి జీవితంలో పాడైపోతున్నారు. అందుకోసమే వాళ్ళని వెళ్ళగొట్టి
వాళ్ళకు బదులుగా మీకు ఈ స్థలాన్ని ఇచ్చానని చెప్పేసి దేవుడు అక్కడ మాట్లాడుతుంటాడు. మనం ఇక్కడ కూర్చున్నామంటే అది మన గొప్పతనం ఏం కాదు, మన నీతి ఏం కాదు, మన భక్తి ఏం కాదు. మనకంటే భక్తి పరులు ఉన్నారు, మనకంటే నీతిగా బ్రతికే వారు ఉన్నారు, మనకంటే జాగ్రత్త కలిగిన వారు ఉన్నారు. అయినా సరే గాక మనం ఇక్కడ ఉన్నామంటే కేవలం దేవుని కృప అనే సంగతి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వారు మోసం చేయటకు అభ్యాసం చేసుకున్నారంట, ఎదుటి వారి దగ్గర దోచుకోవడం అభ్యాసం చేసుకున్నారంట, వ్యభిచార క్రియలు చేయుటకు వారు అభ్యాసం చేసుకున్నారంట. అందుకోసమే వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 22వ వచనంలో గారడి సీమోను అనేటువంటి వ్యక్తితో మరి దేవుని సేవకుడు ఇలా మాట్లాడతాడు. చూడండి, కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు ఉంది ప్రభువును వేడుకొను, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును, నీవు ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. చూడండి, ఇక్కడ పేతురు అనే దైవజనుడు గారడి సీమోనుతో మాట్లాడుతున్నావు. ఓ గారడి సీమోను, నువ్వు అందరితో పాటు బాప్తీసం తీసుకున్నావు, అందరితో పాటు ప్రార్థనలకు కూర్చుంటున్నావు, కానీ నీ చెడుతనం మానుకోవాలి, నువ్వు మారు మనసు పొందాలి, దేవుణ్ణి వేడుకోవాలి. ఒకవేళ నీ దోషమును నీ పాపమును దేవుడు క్షమిస్తాడేమో అన్నప్పుడు, సరేనయ్యా నువ్వు దైవజనుడిగా నువ్వు చెప్పావు, నీ మాట ప్రకారం నేను చేస్తాను అన్నాడా? అతను ఏం చేశాడు చూడండి, 24వ వచనంలో, అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడని చెప్పాను. ఎంత బాధ్యత లేనోడు! కనీసం తన తప్పిదాలు ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమించమని కోరవలసిన వాడు ఏమంటుండో తెలుసు, చేసే తప్పంతా నేను చేస్తూ ఉంటాను, నా ఇష్టానుసారం నేను తిరుగుతూ ఉంటాను, మీరు మాత్రం నా కోసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? ప్రార్థన. ఎవరి కోసం చేయాలి ప్రార్థన? నీ బతుకు కోసం, నీ కుటుంబం కోసం, నీ బ్రతుకులో నీ జీవితంలో ఉన్న దోషముల అపరాధముల కొరకై నువ్వు ప్రార్థన చేసుకోవాలి దేవుని దగ్గర. దేవుని దగ్గర క్షమాపణ కోరవలసిన నువ్వు, కానీ తను అంటున్నాడు, దైవజనుడికే సలహా ఇస్తున్నాడు, అదేదో కీడు నా మీదికి రాకుండా మీరే నా కోసం ప్రార్థన చెయ్యండి. ఎంత దౌర్భాగ్యం! ఈనాడు క్రైస్తవం కూడా అలాగే అయిపోయింది. దైవజనులు ప్రార్థన చేయాలి, విశ్వాసులు అడ్డగోలుగా తిరగాలి. దైవజనులు ప్రార్థన చేయాలి, విశ్వాసులు వారి జీవితంలో ఇష్టానుసారంగా బ్రతకాలి, అంతే. కేవలం మాకు ప్రార్థన చేస్తే చాలంతే. అది మన జీవితాలకు ఆశీర్వాదం కాదు. ప్రార్థన చేయమని చెప్తున్నా. నీ జీవితంలో నీ మట్టుకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ ప్రార్థనలో నీ దోషాలు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, నీ లోపాలు సరి చేసుకోవాలి, నీలో ఉన్న చెడుతనం ఏదో దాన్ని తీసేసుకోవాలి. నువ్వు తీసేసుకోకుండా ఎవరో తీసేస్తారంటే కుదరదు కదా. ఉదాహరణకి మన మీద బల్లి పడింది అనుకోండి, దాన్ని ఎవరైనా తీయమని చెప్తామా? వెంటనే ఏం చేస్తాం? లబలబ మొత్తుకొని దాన్ని ఏం అట్ట కొడతాం ఇట్ట కొడతాం, మొత్తానికి ఎగిరి కింద పడేసి మనం కూడా కిందనే పడతాం. చెడుతనం కూడా అలాంటిదే. నీలో ఉన్నటువంటి చెడుతనం అంత అసహ్యంగా అనిపించాలి, నీకు అంత ఇబ్బందికరం అనిపించాలి. అందుకే నీకు నువ్వే ఆ చెడుతనాన్ని చేసుకో, తొలగించుకో గారడి సీమోను అని పేతురు దైవజనుడు చెప్తే, ఆ చెడుతనం మీద నేను తీసేసుకోలేని మీరే నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి అన్నాడు. ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట రాయబడి చూడండి, ఏ జనమును గూర్చి నేను చెబుతునో ఆ జనము చెడుతనము చేయటం మానని ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును అంటున్నాడు. చూడండి, హల్లెలూయా. చెడుతనాన్ని మానుకొని మారు మనసు పొంది దేవుని వేడుకో అంటున్నాడు. రెండోదిగా, ఏ జనము గురించి వారి చెడుతనాన్ని బట్టి వారికి కీడు చేయాలనుకుంటున్నాడంట దేవుడు, ఆ కీడు చేయడానికి బదులుగా నేను సంతాపపడతాను, వాళ్ళకు మేలు చేస్తాను అంటున్నాడు ఆయన. అందుకని మనలో ఉన్న చెడుతనాన్ని మనమే ఏం చేసుకోవాలి? ఆ చెడుతనం మోసమే కావచ్చు, దోచుకోవడమే కావచ్చు, అబద్ధమే కావచ్చు, అన్యాయమే కావచ్చు, లేకపోతే ఎదుటి వారిని మోసం చేసి సంపాదించుకోవడమే కావచ్చు, లేకపోతే దేవునికి ఆయాసకరంగా మాట్లాడే మాటలే కావచ్చు, కొట్లాటలే కావచ్చు, అసూయలే కావచ్చు, కక్షలే కావచ్చు, ఇలాంటి వాటన్నిటినీ ఏమంటారంటే చెడుతనము అని అంటారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాల్లో ఏమంటారంటే, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోనవద్దు అని అంటూ కింద అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వ కలుగుద్ది అన్నాడు. హల్లెలూయా. చాలాసార్లు మనకు అంతా తెలుసు అనుకుంటాం, నా భక్తి కరెక్టే అని అనుకుంటాం, నా భక్తి నాకు తెలుసు, నా దేవునికి తెలుసు అని అనుకుంటుంటాం. నీ భక్తి నీకు నీ దేవుని తెలిస్తే కరెక్టే, కానీ నీ భక్తి పక్కన వాళ్ళకు ఉపయోగపడుతుందా? నీ ప్రార్థన పక్కన వాళ్ళకు వినపడుతుందా? నీ ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు, నీ ఆధ్యాత్మికమైనటువంటి నీ యొక్క ముఖకాంతి ఎదుటి వాళ్ళకు ప్రకాశంగా ఏమైనా కనబడుతుందా? మీరు లోకానికి వెలుగు ఉన్నారని చెప్పిన ప్రభు
చీకటిగా ఉంటున్నామా, వెలుగుగా ఉంటున్నామా అనేది ఆలోచన చేసుకోవాలి. ఎఫ్రాయిము చెప్పుకోవడానికి యోసేపు యొక్క కుమారుడే కానీ వారి యొక్క దోషము దేవునికి ఎలా కనపడుతుందంట? స్వస్థత పొందుకోకుండా ఉండడానికి అడ్డంగా కనపడుతుందంట. ఎంత విచారకరం. కాబట్టి ఎఫ్రాయిం యొక్క దోషంలో మొట్టమొదటి దోషము చెడుతనము బయలుపరచబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుడిని బిడ్డలారా, రహస్యమైనది ఏది దాగి ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకరోజు అన్ని కూడా బట్టబయలు చేస్తాడు దేవుడు. నన్ను ఎవరు చూడటం లేదని నువ్వు అనుకుంటుంటావు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటుంటావు, నన్ను ఎవరు గమనించట్లేదు అనుకుంటావు. ఆయన కన్నులు చూస్తున్న జాగ్రత్త. నువ్వు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నావో, ఎంత బాగా పాట పాడుతున్నావో, ఎంత బాగా మోసం చేస్తున్నావో, ఎంత బాగా నీ కనుసైగలతో జీవితాన్ని పాడు చేసుకుంటున్నావో, ఎదుటి వారి జీవితాలు నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నావో, జాగ్రత్త. నా జీవితాల్లో దేవుని దృష్టిలో పెట్టుకోవాలి. ఎఫ్రాయిము దేవుణ్ణి మర్చిపోయాడు, అంతేగా. ఎఫ్రాయిము చెడుతనంతో కొనసాగుతున్నాడు. అందుకే దేవుడు నీ చెడుతనము బయట కనబడుతుంది అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఈరోజు నీకు నేను, నాకు నువ్వు ఎంత బాగా పరిశుద్ధంగా కనపడవచ్చు, కానీ నీ హృదయం దేవునికి తెలుసు కదా. నీ హృదయ అంతరంగంలో చెడుతనం ఏమైనా ఉందా ప్రశ్నించుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రకమైన లోపం ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. కాబట్టి నీ చెడుతనం ఏదో నాకు తెలియదు, నీకు తెలుసు, నీ అంతరంగాన్ని తెలుసు. నీ చెడుతనాన్ని మానేసుకో. మానేసినప్పుడు నీకు దేవుడు చేయాలనుకున్న కీడు చేయకుండా మేలు చేస్తాడు. నువ్వు చెడుతనం మానేస్తే నీ జీవితానికి, నీ కుటుంబానికి దేవుడు సమృద్ధికరమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు. ఎంత కోటీశ్వరుడైనా సరే ఆరోగ్యం లేకపోతే ఏం లాభం చెప్పండి. కొంతమంది బాధపడుతుంటారు, తినేంత ఉంది కానీ తినేంత ఆరోగ్యం మాకు లేదు. అంత ఆరోగ్యం బాగుంది కానీ తినడానికి తిండి లేదని కొంతమంది బాధపడుతుంటారు. ఈ రెండూ లేకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? చెడుతనాన్ని విడిచిపెడితే నీ దేహమునకు అనగా నీ శరీరానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వ ఇస్తాడు. ఇది నేను పరిపూర్ణంగా నమ్మాను. నా ఎముకలు ఇరిగిపోయినప్పుడు నేను ఇదే అనుకున్నా, ప్రభు నాలో ఏమైనా చెడుతనం ఉంటే నన్ను క్షమించు ప్రభు, నా ఎముకలు కట్టు ప్రభు, నా ఎముకలు బలపరుచు ప్రభు అని ఇలాగ ప్రార్థన చేసి, ఈ యొక్క ట్యాబ్లెట్ కంటే ముఖ్యమైనది ఇదే. ఎన్ని ట్యాబ్లెట్ వేసుకుని నీలో ఉన్న చెడుతనం తొలగించుకోకపోతే నీ ఎముకల కోసము దేవుడు ఆ డాక్టర్ల ద్వారా ఇచ్చినటువంటి ఆ యొక్క ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఈ కాల్షియం ట్యాబ్లెట్ వేసుకుంటే నీ ఎముకలు ఇరిగిపోయినా బాగా అయిపోతాయి అన్నారు. కానీ నేను అనుకున్నాను, ప్రతి ట్యాబ్లెట్కు ప్రార్థన చేసుకుని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటూ ప్రార్థన చేసుకునే ప్రతి ట్యాబ్లెట్ వేసుకున్న కారణం ఏంటంటే, ట్యాబ్లెట్ అయినా ఇంజెక్షన్ అయినా ఏదైనా సరే దేవుని ఆజ్ఞ లేకపోతే, దేవుని అనుమతి లేకపోతే మన యొక్క శరీరంలో అది పని చెయ్యవు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, చెడుతనము మానివేయాలి. ఎఫ్రాయిం యొక్క దోషం ఏంటంటే అతనిలో చెడుతనం కన. ఏంటయ్యా అతనిలో చెడుతనం అంటే? మోసం చేయటము, దోచుకోవటము, వ్యభిచార క్రియలు చేయటము. వాటిని మానివేసుకోవాలి. రెండోదిగా తనలో ఉన్న దోషం ఏంటో చూడండి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనాలు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను, ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పం వంటి వాడాయను. అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను. తన తల మీద నెరిసిన వెంట్రుకలు కనబడుచునను అది అతనికి తెలియదు. చూడండి, ఎఫ్రాయిములో రెండవ దోషం ఏంటంటే అన్యజనులతో కలిసిపోయాడు. ఏ జనులతో? అన్యజనులతో కలిసిపోయారు. వాస్తవంగా అన్యజనులు కలవచ్చా కలవకూడదంటే, అన్యజనులను కలవడం వేరు, కలిసిపోవడం వేరు. కలవడం అంటే మామూలుగా మాట్లాడుతుంటాం, కలుస్తూ ఉంటాం, మంచి చెడ్డ మాట్లాడుతుంటాం, కామన్ అది. కానీ వారి లోపలికి ఇన్వాల్వ్మెంట్ అయిపోయి దేవుణ్ణి పక్కన పెట్టేసి కలిసిపోకూడదు. అన్యజనులతో కలిసిపోయారు. అన్యజనులతో కలిసిపోవడమే కాకుండా వారి క్రియలు నేర్చుకున్నారంట. చూడండి, 106వ కీర్తన 35వ వచనంలో ఈ మాట రాయబడింది. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. ఎవరయ్యా వీళ్ళంటే దేవుని ప్రజలే. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలని చెప్పబడేవారు అన్యజనులతో కలిసిపోయారు. కలిశారంటే కలిశారులే, కానీ కలిసి వాళ్ళు ఏం చేశారంట? వారి క్రియలను నేర్చుకున్నారు. నేర్చుకోవాల్సింది ఏంటి? భక్తి నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, దేవుడిని ఆరాధించడం నేర్చుకోవాలి, దేవుని మందిరానికి రావడం నేర్చుకోవాలి, బైబిల్ చదవడం నేర్చుకోవాల్సిన వారు ధర్మశాస్త్రం అంతా తెలిసి కూడా అన్యజనులతో వారు కలిసిపోయి వారి క్రియలన్నీ నేర్చుకుని. జాగ్రత్త, నువ్వు ఎవరితో సహవాసం చేస్తావో, ఎవరితో ఎక్కువగా తిరుగుతుంటావో
వారి క్రియలే నీ జీవితంలోకి వచ్చేస్తాయి. నువ్వు ఆహ్వానించాల్సిన అవసరం ఏమీ లేదు అక్కడ. వారితో తిరిగితే చాలు అంతే. వారితో తిరిగితే ఆటోమేటిక్గా వారి క్రియలు, వాళ్ళు మంచి చేసినారా మంచి క్రియలు వస్తాయి, చెడ్డ క్రియలు చేస్తున్నారా చెడ్డ క్రియలు ఆటోమేటిక్గా నీలోకి వస్తాయి. నీతో ఉన్న వ్యక్తి డ్యాన్స్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా నీకు కూడా ఏమొస్తుంది? డ్యాన్స్ వస్తుందా లేదా? అంతే. నీతో ఉన్న వ్యక్తి చెడ్డ మాటలు తిడుతున్నాడు అనుకోండి, నీకు కూడా ఆటోమేటిక్గా ఆ మాటలు వచ్చేస్తాయి. నీతో ఉన్న వ్యక్తి మోసం చేస్తున్నాడు అనుకో, నువ్వు కూడా మోసం చేసే ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి. నీతో ఉన్నవాడు దొంగతనం చేస్తున్నట్టు ఆటోమేటిక్గా నువ్వు పక్కన ఉన్నావు కాబట్టి నీకు కూడా అదే ఆలోచనలన్నీ పులుముకోవాల్సి వస్తుంది. జాగ్రత్త సుమ. అన్యజనులతో కలిసిపోయాడు, అందుకోసమే నా ప్రజలని ఇశ్రాయేలుకు స్వస్థత కలగకుండా ఉండడానికి నువ్వు నీ దోషము నాకు అడ్డగా జాగ్రత్త. ఈరోజు నీ కుటుంబంలో నీ దోషాన్ని బట్టి నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య లేక నీ కుటుంబము ఏ విధమైన స్థితిలో ఉందో ఆలోచించేయి. ఇంకా మారట్లేదు నీ బతుకు మార్చుకో ఫస్ట్.